కొన్ని రోజుల ముందలే పహల్గామ్‌లో జరిగిన టెర్రర్ అటాక్ మనం చూసాం గదా! అలా టెర్రర్ అటాక్ జరిగినప్పుడు మనకి సపోర్ట్ చేసిన ఏకైక కంట్రీ ఏంటో తెలుసా? ఇజ్రాయెల్. మనం ఈరోజు ఇజ్రాయెల్ అండ్ ఇండియా మధ్యలో అసలు రిలేషన్‌షిప్ ఏ విధంగా స్టార్ట్ అయింది? ఆ రిలేషన్‌షిప్‌లో ఎన్ని యుద్ధాలున్నాయి? ఆ ఎన్ని యుద్ధాల్లో ఎవరు ఎంతలా హెల్ప్ చేశారనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఇండియాకి 1947లో ఏ విధంగా అయితే ఇండిపెండెన్స్ వచ్చిందో, ఇజ్రాయెల్‌కి కూడా 1948లో ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ ఇండియా ఇజ్రాయెల్‌ని 1950లో రికగ్నైజ్ చేసింది. కానీ ఎప్పుడు కూడా ప్రాపర్ డిప్లొమాటిక్ టైస్‌ని పెట్టుకోలేదు. ఎందుకంటే ఇండియా అరబ్ నేషన్స్‌తో ఆయిల్ ట్రేడ్‌ని కొనసాగిస్తుంది. సో, అరబ్ నేషన్స్ అండ్ ఇజ్రాయెల్ శత్రువులు. మనకి ఫస్ట్ 1962లో ఇండియాకి అండ్ చైనాకి మధ్యలో ఒక వార్ జరిగింది. దాన్ని ఇండియా చైనా వార్ అంటారు. సో, ఫస్ట్ యుద్ధము ఇండియా చైనా వార్. ఇండియాకి చైనాకి యుద్ధం జరిగినప్పుడు అనేక దేశాలు ఇండియాకి సపోర్ట్ చేయడానికి ఎంతో హెసిటేట్ చేశాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రము ఎలాంటి హెసిటేషన్ లేకుండా ఇండియాకి సపోర్ట్ చేసింది. అక్టోబర్ 20, 1962లో చైనా నార్త్ ఈస్టర్న్ బార్డర్‌ని అంటే అరుణాచల్ ప్రదేశ్ అండ్ లడాఖ్‌ని అటాక్ చేసింది. మన దగ్గర కావాల్సినంత మిలిటరీ పవర్ గానీ, వెపన్స్ గానీ లేవు. యునైటెడ్ స్టేట్స్ కూడా అంటే యూఎస్ కూడా మనకి ప్రాపర్‌గా సపోర్ట్ చేయలేదు. చాలా లిమిటెడ్ సపోర్ట్ చేసింది. ఎందుకంటే కోల్డ్ వార్ పాలిటిక్స్ ఆ టైంలో జరుగుతా ఉన్నాయి. ఆ టైంలో మన ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రపంచమంతటిని మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి అడిగినప్పుడు అందరూ సైలెంట్‌గా ఉంటే ఇజ్రాయెల్ ఒక్కటి మాత్రము సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చింది. ఇజ్రాయెల్ ఆ వెపన్స్ అన్నిటిని ఎలా పంపించిందో తెలుసా? రెడ్ సీ ద్వారా బాంబేకి పంపించింది. బట్ ఆ షిప్స్ అన్నిటిని అంటే మార్క్ చేయలేదు. అవి ఇజ్రాయెల్ నుంచి వచ్చినాయి అని చెప్పేసి అసలు ఎక్కడ మార్క్ చేయకుండా పంపించింది. ఎందుకంటే ఒకవేళ అలా మార్క్ చేస్తే ఇజ్రాయెల్ మనకి సపోర్ట్ చేస్తుంది అని తెలిసి అరబ్ నేషన్స్‌తో ఆ ఉన్న రిలేషన్ మనకి పోతదని అసలు కనీసం మార్కింగ్ కూడా చేయకుండా పంపించింది. ఆ వచ్చిన మిలిటరీ ఎయిడ్ మొత్తము వర్త్ ఎంత అంటే $5,000,000. మిలిటరీ ఎయిడ్‌తోనే మనము మన బోర్డర్స్‌ని కాపాడుకోగలిగాము. ఈ వారికి సీజ్ ఫైర్ నవంబర్ 20, 1962లో జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ పాటు మనము చైనాతో యుద్ధం చేసాం. వార్ అయిపోయిన వెంటనే మన ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్‌కి చాలా థాంక్స్ చెప్పారు. కానీ ఇది ఎన్నడూ గూడా పబ్లిసైజ్ చేయలేదు. ఎందుకో తెలుసా? ఆ టైంలో నాన్ అలైన్డ్ మూవ్‌మెంట్ అనేది జరుగుతా ఉండేసరికి తను అస్సలు బయటకి తెలియకుండా సీక్రెట్‌గానే ఈ ఫ్రెండ్‌షిప్‌ని మెయింటైన్ చేశారు. ఇది ఫస్ట్ వార్. మనం అలా ముందుకొచ్చేస్తే 1971లో ఇండియాకి, పాకిస్తాన్‌కి మధ్యలో ఒక వార్ జరిగింది. పాకిస్తాన్ మిలిటరీ ఈస్ట్ పాకిస్తాన్ దగ్గర ఆపరేషన్ సర్చ్ లైట్ అని వేల మందిని చంపేసి ఆల్మోస్ట్ 10 మిలియన్ రెఫ్యూజీస్‌ని ఇండియాకి పంపించారు. అలా పంపించినప్పుడు ఇండియా ఇంటర్వ్యూన్ అయ్యేసరికి వార్ అనేది స్టార్ట్ అయింది. అయితే యూఎస్ పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసింది. ఇలా సపోర్ట్ చేసినప్పుడు ఆ టైంలో మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు గ్లోబల్ సపోర్ట్‌ని అడిగినప్పుడు ఇజ్రాయెల్ దేశము మళ్ళా ముందుకొచ్చింది. కానీ ఈసారి ఇజ్రాయెల్ దేశము మనకి మిలిటరీ ఎయిడ్‌ని, ఆర్మ్స్‌ని ఎలా ఇచ్చిందో తెలుసా? ఇరాన్‌కి వెళ్ళవలసిన ఆర్మ్స్‌ని కూడా ఎన్‌రూట్ చేసి మన ఇండియాకి పంపించారు. అసలు ఈ వారి యొక్క రియాలిటీ ఏంటంటే ఇజ్రాయెల్ దేశంలో ఆ టైంలో ఆర్మ్స్ షార్టేజ్ జరిగింది. అంటే వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు సరిపడా లేవు. లేనప్పటికీ ఇజ్రాయెల్ వారు ఇరాన్‌కి మిలిటరీ షిప్‌మెంట్ చేయాల్సి ఆ షిప్‌మెంట్‌ని మనకి అవసరమైందని చెప్పి ఇజ్రాయెల్ దేశము పర్షియన్ గల్ఫ్ ద్వారా బాంబేకి డైవర్ట్ చేశారు. ఈ మొత్తం ఆర్మ్స్ యొక్క వాల్యూ ఎంతంటే $20,000,000. సో ఆ వెపన్స్‌ని యూజ్ చేసుకొని ఇండియా పాకిస్తాన్‌ని చిత్తుగా ఓడించింది. ఈ సపోర్ట్‌కి బదులుగా ఇజ్రాయెల్ దేశము డిప్లొమాటిక్ టైస్‌ని ఎక్స్‌పెక్ట్ చేసింది. కానీ ఈ సపోర్ట్‌ని ఇండియా ఇవ్వలేకపోయింది. ఎందుకంటే అప్పటికే పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయింది కాబట్టి. అప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఎంతో ఫ్రస్ట్రేషన్‌తో ఇదంతా వన్ సైడెడ్ సపోర్ట్‌లా ఉంది అని చెప్పేసి కూడా అయినా కూడా ఇండియా మాత్రము సీక్రెట్‌గానే ఆ ఫ్రెండ్‌షిప్‌ని కొనసాగించింది. అలా యుద్ధం డిసెంబర్ 16, 1971లో ఎండ్ అయ్యి బంగ్లాదేశ్‌కి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇప్పుడు థర్డ్ టైం. ఇది ఎప్పుడంటే కార్గిల్ వార్. 1992లో ఇండియాకి, ఇజ్రాయెల్‌కి మధ్యలో ఫార్మల్ టైస్ మన ప్రైమ్ మినిస్టర్ అయిన పివి నరసింహారావు గారి ద్వారా ఇలా ఫార్మల్ టైస్‌ని ఏర్పరిచినా కూడా 1999లో జరిగిన కార్గిల్ వార్‌లో మాత్రం ఇండియాకి, ఇజ్రాయెల్‌కి ఉన్న రిలేషన్‌షిప్ చాలా బలపడింది. యూఎస్ ఇజ్రాయెల్ పైన ఏమని ప్రెషర్ తీసుకొచ్చిందంటే నువ్వు ఇండియాకి ఇవ్వాల్సిన మిలిటరీ షిప్‌మెంట్‌ని డిలే చెయ్యి అని చెప్పినా కూడా ఇజ్రాయెల్ ఎన్నడూ కూడా అలా చేయలేదు.
అప్పుడు పంపించిన వెపన్స్‌లో ఆ టెక్నాలజీ ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఉంది అంటే, మనము ప్రిసైజ్‌గా మన ఎనిమీస్‌ని మనం టార్గెట్ చేసి మనము వాళ్ళని అంతం చేయగలిగాం. అప్పటికే 527 సోల్జర్స్‌ని ఇండియా కోల్పోయినప్పటికీ, ఒకవేళ ఇజ్రాయెల్ గనక ఆ షిప్‌మెంట్స్‌ని గనక డిలే చేసి ఉంటే, అసలు ఎంతోమంది చనిపోయి ఉండేవాళ్ళు. కానీ ఇజ్రాయెల్ చేసిన ఆ ఒక్క పని ద్వారా మనకి ఇజ్రాయెల్ ఒక అన్ని కంట్రీస్ కన్నా ఒక మిత్ర దేశం అయిపోయింది. దీంతో ఇండియాకి, ఇజ్రాయెల్‌కి ఉన్న డిఫెన్స్ ట్రేడ్ ఏదైతే ఉందో 2005 కల్లా అది $1.5 బిలియన్ చేరుకుంది. ఫస్ట్ ఎంత? $5 మిలియన్. తర్వాత ఎంత? $20 మిలియన్. కానీ 2005 కల్లా $1.5 బిలియన్. 2019లో కూడా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు ఇజ్రాయెల్ మనకి స్పైస్ 2000 బాంబ్స్‌ని పంపించింది. అలానే వాళ్ళు ఇచ్చిన ఇంటెలిజెన్స్ ద్వారా జైషే మొహమ్మద్ పైన మనము ఎయిర్ స్ట్రైక్ చేయగలిగాం. ఆ ఎయిర్ స్ట్రైక్ ద్వారా 350-400 టెర్రరిస్ట్స్ చచ్చిపోయారు. దానికి బదులుగా 2021లో ఇజ్రాయెల్‌కి, హమాస్‌కి మధ్యలో జరుగుతున్న వార్‌లో ఇండియా డ్రోన్స్‌ని పంపించింది. ఇప్పుడు 2025లో ఇండియాకి, పాకిస్తాన్‌కి మధ్యలో జరుగుతున్న వార్‌లో ఇజ్రాయెల్ దేశము ఖరాఖండిగా మేము ఇండియాకే సపోర్ట్ చేస్తాం. టెర్రరిజంని ఎప్పుడు కూడా సహించము అని ఇజ్రాయెల్ మనకి ఎంతో సపోర్ట్ చేస్తుంది. 1962 నుంచి 2025 వరకు ఇజ్రాయెల్ మనకు పంపించిన మిలిటరీ సపోర్ట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్. ఇండియా అండ్ ఇజ్రాయెల్ యొక్క ఫ్రెండ్‌షిప్ ఎంత స్ట్రాంగ్ ఉందో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు కదా! నెక్స్ట్ వీడియోలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకొస్తాను. థాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ ఆనంద్.